అకస్మాత్తుగా కృష్ణుడు బరువుగా మారిపోయాడు. అంత బరువుగా మారిన కృష్ణుణ్ణి ఎత్తుకోలేక యశోద కిందకు దించి పడుకోబెట్టింది. అప్పుడు కంసుడు పంపిన మరో రాక్షసుడు కృష్ణుణ్ణి చంపాలని చూశాడు. అతనే తృణావర్త. తృణావర్తం అంటే మనకు అమెరికాలో కనిపించే టోర్నడో అన్నమాట. విపరీతమైన సుడిగాలి రూపంలో ఆ తృణావర్త అనే రాక్షసుడు గోకులాన్ని చుట్టేశాడు. బాలకృష్ణుణ్ణి ఆ గాలితో చుట్టేసి పైకి తీసుకువెళ్ళిపోయాడు. ఆ గాలితో ఉక్కిరిబిక్కిరి చేసి చంపుదామనేది తృణావర్త ఆలోచన. తృణావర్త ధాటికి ఊరంతా దుమ్ముతో నిండిపోయింది. సూర్యుడు కూడా కనిపించనంత దట్టంగా దుమ్ము నిండింది. ఊరంతా చీకటైపోయింది. సుడిగాలిలో చిక్కుకున్న కృష్ణుణ్ణి చూసి యశోద భయపడిపోయింది. చనిపోయాడనుకొని ఆమె మూర్ఛపోయింది. ఆ గాలిలో కృష్ణుడు అలా అలా బరువెక్కడం మొదలుపెట్టాడు. ఎంత బరువు అయ్యాడంటే తృణావర్తుడు కూడా ఆ బరువుని మొయ్యలేక కుప్పగూలిపోయి రాళ్లపై పడి మరణించాడు. ఆ రాక్షసుడిపై కృష్ణుడు ఆడుకుంటున్నాడు. అలా కంసుడు పంపిన తృణావర్తను కూడా పసిబాలుడైన కృష్ణుడు తన మాయతో చంపాడు.